Hello everyone, welcome back to Brijita Education. Let's see the first question. Veteran actor KPAC Rajendran passed away in Alappuzha on July 31st, 2025 at the age of 74. He was well known for his role as Padavalam Kuttan Pillai in the popular serial Uppam Mulakam. KPAC రాజేంద్రన్ గారు ఈయన ఒక యాక్టర్. ఈయన 74th ఏజ్లో జూలై 31వ తేదీన కేరళలోని అలప్పూజాలో డెత్ అయ్యారు. అలాగే ఈయన ఉప్పం ములకం అనే సీరియల్లో పడవాలం కుట్టన్ పిల్లై అనే ఒక రోల్ని ప్లే చేశాడనమాట. ఈయన థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ని స్టార్ట్ చేశాడు. నింగలన్నీ కమ్యూనిస్టకీలో ఈయన ప్లే చేసిన రోల్కి గాను చాలా ఫేమ్ సంపాదించుకున్నాడు. రెనౌండ్ ఎకనామిస్ట్ అండ్ ఆథర్ మేఘనాథ్ దేశాయ్ passed away at the age of 85. He was nominated to the UK House of Lords in 1991 as a Labour Party peer. He got Padma Bhushan Award in 2008. మేఘనాథ్ దేశాయ్ ఈయన ఒక ఎకనామిస్ట్ అలాగే ఆథరు. 85వ సంవత్సరంలో డెత్ అవ్వడం జరిగింది. అలాగే 1991లో యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్కి లేబరర్ పార్టీ పీర్గా నామినేట్ అవ్వడం జరిగింది. 2008లో పద్మభూషణ్ అవార్డు కూడా గెలుచుకున్నారనమాట. ఈయన 1940లో వడోదరాలో జన్మించారు. వడోదరా అంటే గుజరాత్లో ఒక ప్లేస్. 1963లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఎకనామిక్స్లో PhD సంపాదించుకున్నారు. 4 advocates were sworn in as the additional judges of the Telangana High Court. The oath ceremony was administered by Chief Justice Aparesh Kumar Singh. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారి దగ్గర 4 అడ్వకేట్స్ అడిషనల్ జడ్జెస్గా ప్రమాణ స్వీకారం చేశారు. 4 వచ్చేసి గౌస్ మీరా మొహిద్దీన్ గారు, చలపతిరావు సుద్దాల గారు, గాడి ప్రవీణ్ కుమార్ గారు, వాకాటి రామకృష్ణారెడ్డి గారు. చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ గారు కూడా జూలైలో అపాయింట్ అవ్వడం జరిగింది. అయితే ఈ 4 జడ్జెస్తో కలిసి మొత్తం 30 జడ్జెస్ ఉన్నారు ప్రెసెంట్ తెలంగాణ హైకోర్టులో. సీనియర్ సైంటిస్ట్ ఏ రాజరాజన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ తిరువనంతపురం కేరళ క్యాపిటల్. తిరువనంతపురంలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి న్యూ డైరెక్టర్గా ఏ రాజరాజన్ గారు అపాయింట్ అయ్యారు. ఈయన ఆగస్ట్ 1 నుంచి ఛార్జెస్ తీసుకున్నారు. అలాగే ఎస్ ఉన్నికృష్ణన్ గారిని రీప్లేస్ చేశారనమాట. ఎస్ ఉన్నికృష్ణన్ గారు జూలై 31న రిటైర్ అయ్యారు. రాజరాజన్ గారు ఇంతకుముందు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో డైరెక్టర్గా వర్క్ చేశారు. ఈయన కొన్ని మిషన్స్ చంద్రయాన్ 3, ఆదిత్య L1, SSLV లాంటి మిషన్స్లో టీమ్కి డైరెక్ట్ చేయడం జరిగింది. శశిభూషణ్ కుమార్ సింగ్ ఏ 1988 బ్యాచ్ IPS ఆఫీసర్ ఆఫ్ ద AGMUT cadre has been appointed as the new Delhi Police Commissioner. He replaces Sanjay Arora, తమిళనాడు cadre. ఢిల్లీ పోలీస్ కమిషనర్గా శశిభూషణ్ కుమార్ సింగ్ గారు అపాయింట్ అయ్యారు. ఈయన సంజయ్ అరోరా గారిని రీప్లేస్ చేశారు. ఈయన తమిళనాడు క్యాడర్. ఆగస్ట్ 1 నుంచి 7th వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని అబ్జర్వ్ చేస్తాం. థీమ్ వచ్చేసి ప్రియారిటైజ్ బెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్. ఆగస్ట్ 1న వరల్డ్ లంగ్ క్యాన్సర్ డేని అబ్జర్వ్ చేస్తాం. లంగ్ క్యాన్సర్ అనేది వరల్డ్ వైడ్గా క్యాన్సర్ డెత్స్ పెరుగుతున్నాయన్నమాట అవేర్నెస్ లేకపోవడం వలన. ఇందులో స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అంటే కామన్గా అలాగే స్లోవర్గా ఉంటుంది. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే స్మోక్ చేయడం, ఎయిర్ పొల్యూషన్, జెనెటిక్స్. ఇది వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే కాఫ్, బ్రీత్ తీసుకోలేకపోవడం, చెస్ట్ పెయిన్, వెయిట్ లాస్, కాఫ్ చేస్తున్నప్పుడు బ్లడ్ రావడం ఇలాంటివి జరుగుతాయన్నమాట. దీన్ని ఎలా డయాగ్నోసిస్ చేస్తారంటే చేయడానికి కొన్ని టెస్ట్లు వచ్చేసి ఎక్స్రే, CT స్కాను, PET CT స్కాను, బ్రాంకోస్కోపీ, బయోప్సీ, అలాగే స్పూటమ్ సైటాలజీ ఇలాంటి టెస్టులు చేసి వీటిని కనుగొంటారనమాట. వీటికి ట్రీట్మెంట్స్ వచ్చేసి సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇంకా పాలియేటివ్ థెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసి దీన్ని క్యూర్ చేస్తారు. ఆగస్ట్ 1న 2 more డేస్ని అబ్జర్వ్ చేస్తాం. వరల్డ్ వైడ్ వెబ్ డే. థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ ద ఫ్యూచర్, బిల్డింగ్ అండ్ ఇంక్లూజివ్, సేఫ్ అండ్ ఓపెన్ వెబ్. అలాగే నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డేని కూడా అబ్జర్వ్ చేస్తాం. బాబీ మాథ్యూ గారు మరియు జోష్ మడిగాన్ గారు అనే 2 మౌంటైనర్స్ న్యూయార్క్ అడిరోండాక్ మౌంటైన్ యొక్క 46th పీక్ని సక్సెస్ఫుల్గా క్లైమ్ చేశారు ఆగస్ట్ 1న 2015. సో దానికి గుర్తుగా ఈ డేని ఆగస్ట్ 1న సెలబ్రేట్ చేసుకుంటాం. ద ఇండియన్ ఆర్మీ కామెమరేటెడ్ ద 31st July 1741 Battle of Colachel, మార్కింగ్ కింగ్ మార్తాండవర్మస్ విక్టరీ ఓవర్ ద డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీపై కింగ్ మార్తాండవర్మ విజయానికి గుర్తుగా ఇండియన్ ఆర్మీ జూలై 31st, 1741న జరిగిన కోలచల్ యుద్ధాన్ని జ్ఞాపకం చేసుకుంది. లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్ విల్ బీ ద నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఫ్రమ్ ఆగస్ట్ 1st, 2015. వైస్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఎవరు అంటే లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్ గారు. ఈయన ఆగస్ట్ 1 నుంచి ఛార్జెస్ తీసుకొని ఉన్నారు. ఈయన లెఫ్టినెంట్ జనరల్ NS రాజా సుబ్రహ్మణ్య గారిని రీప్లేస్ చేశారు. అలాగే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరు అంటే జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. లారా దాల్మయర్
German double Olympic champion and 7-time world champion in biathlon passed away at the age of 31. The accident occurred on July 28, 2025 during a mountaineering expedition in the Karakoram range, Pakistan. లారా దాల్మయర్ ఈవిడ జర్మన్ డబుల్ ఒలింపిక్ ఛాంపియన్, అలాగే 7 times వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించారు. 31 ఏజ్లో డెత్ అవడం జరిగింది. జూలై 28వ తేదీన ఒక రాక్ ఫాల్ అనే యాక్సిడెంట్ కారణంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి కారకోరం రేంజ్లో డెత్ అయ్యారు. ఈవిడ లైలా పీక్ ఎక్కాలని టార్గెట్ పెట్టుకుని అందులో భాగంగా జూలై 8న గ్రేట్ టాంగో టవర్ని కూడా ఎక్కారనమాట ఈవిడ. ద పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ లిఫ్టెడ్ ద బ్యాన్ ఆన్ బుల్లాక్ కార్ట్ రేసెస్, డాగ్ రేసెస్, హార్స్ రేసెస్ అండ్ పిజియన్ రేసెస్. అనౌన్స్మెంట్ మేడ్ బై చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గారు కొన్ని రేసెస్ మీద ఉన్నటువంటి బ్యాన్ని తీసేశారనమాట. ఆ రేసెస్ వచ్చి బుల్లాక్ కార్ట్ రేసెస్, డాగ్ రేస్, హార్స్ రేస్ మరియు పిజియన్ రేస్. అయితే ఈ యొక్క ట్రెడిషనల్ స్పోర్ట్స్ 1997 నుంచే బ్యాన్ చేస్తున్నారనమాట. పంజాబ్ క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా గారు. ద యూనియన్ క్యాబినెట్ ఇంక్రీజ్డ్ ద బడ్జెటరీ అవుట్లే ఫర్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన బై 1920 crores, ప్రైజింగ్ ద టోటల్ టు 6520 crores. యూనియన్ క్యాబినెట్ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద 1920 కోట్లున్నది కాస్త 6520 కోట్లకి పెంచిందనమాట. ఈ యొక్క స్కీమ్ని 2017లో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ని డెవలప్ చేయడానికి లాంచ్ చేశారు. దీన్ని 2025 to 26 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ మనోన్మానియం సుందరనర్ యూనివర్సిటీ డాక్టర్ వి వాసంతి దేవి పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 86 ఆఫ్టర్ సఫరింగ్ ఏ కార్డియక్ అరెస్ట్. డాక్టర్ వి వాసంతి దేవి గారు 86వ వయసులో కార్డియక్ అరెస్ట్ వలన డెత్ అవడం జరిగింది. ఈవిడ ఫార్మర్ మనోన్మానియం సుందరనర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారనమాట. 1992 నుంచి 1998 వరకు సెకండ్ వైస్ ఛాన్సలర్ అనమాట. తర్వాత ఈమెకి ఇష్టపూర్వకంగా తన బాడీని కిల్ప్రోక్ మెడికల్ కాలేజీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈమె తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ విమెన్కి చైర్పర్సన్గా కూడా సర్వీసెస్ అందించారు. మలయాళం యాక్టర్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ కలభవన్ నవాజ్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 51. హీ బిగన్ హిస్ ఫిల్మ్ కెరీర్ ఇన్ 1995. కలభవన్ నవాజ్ గారు మలయాళం యాక్టరు అలాగే మిమిక్రీ ఆర్టిస్టు 51 ఏజ్లో డెత్ అవ్వడం జరిగింది. ఈయన కెరియర్ని 1995లో స్టార్ట్ చేశారు. చైతన్యం అనే ఫిలింతో ఈయన టెలివిజన్లో యాక్ట్ చేసేవారు. టీవీ షోస్ అలాగే వాయిస్ ఇమిటేషన్ కూడా చేసేవారు. టిఎన్ మనోహరన్ ఐడిబిఐ చైర్మన్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ పాస్డ్ అవే. హీ వాజ్ ఆల్సో కన్ఫర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ సివిల్ ఆనర్ పద్మశ్రీ. టిఎన్ మనోహరన్ గారు ఐడిబిఐ చైర్మన్ అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి ఫార్మర్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేశారు. ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. మనోహరన్ గారు కెనరా బ్యాంక్లో 2015 నుంచి 2020 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పనిచేశారు. అలాగే మహేంద్ర అండ్ మహేంద్ర టెక్ మహేంద్రలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్ గారికి జవాన్ అనే ఫిల్మ్కి వచ్చింది. విక్రాంత్ మస్సీ గారికి 12th ఫెయిల్ మూవీకి, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి రాణి ముఖర్జీ గారికి మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే మూవీకి రావడం జరిగింది. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ వచ్చేసి ఊర్వశి గారికి ఒల్లుసుక్కు అనే మూవీకి, జానకి బొడివాలా గారికి వాష్ మూవీకి, విజయ రాఘవన్ గారికి పోకలం అనే మూవీకి, మత్తుపెట్టే సోము భాస్కర్ గారికి పార్కింగ్ అనే మూవీకి రావడం జరిగింది. రీజనల్ ఫిల్మ్ కేటగిరీస్లో అయితే బెస్ట్ తెలుగు ఫిలిం భగవంత్ కేసరి అనే మూవీకి, బెస్ట్ హిందీ కథల్ మూవీ, బెస్ట్ తమిళ్ పార్కింగ్ మూవీ, బెస్ట్ మలయాళం వచ్చేసి ఒల్లుజుక్కు అనే ఫిలింకి రావడం జరిగింది. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ వచ్చేసి నందు పృథ్వీ గారికి హనుమాన్ మూవీకి రావడం జరిగింది. బెస్ట్ ఫిలిం అయితే 12th ఫెయిల్ అనే మూవీకి వచ్చిందన్నమాట. శశి ప్రకాష్ గోయల్ assumed charge as the new Chief Secretary of Uttar Pradesh. He replaced Manoj Kumar Singh, who retires on July 31st, 2025. శశి ప్రకాష్ గోయల్ గారు ఉత్తరప్రదేశ్ యొక్క చీఫ్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. ఈయన ఇంతకుముందు సీఎం గారికి అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారనమాట. ఈయన మనోజ్ కుమార్ సింగ్ గారిని రీప్లేస్ చేశారు. ఖలీద్ జామిల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద హెడ్ కోచ్ ఆఫ్ ద సీనియర్ మెన్స్ ఇండియన్ నేషనల్ ఫుట్బాల్ టీమ్. ఖలీద్ జామిల్ గారు మెన్స్ ఇండియన్ నేషనల్ ఫుట్బాల్ టీమ్కి హెడ్ కోచ్గా అపాయింట్ అయ్యారు. అయితే ఈయనకి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మెన్స్ కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది 2 times రావడం జరిగింది. ఇండియన్ రైల్వేస్ హ్యాస్ కమిషన్ ద హైటెక్ ఇండిజినస్ రైల్వే సేఫ్టీ సిస్టమ్ కవచ్ 4.0 ఆన్ ద మధురా కోట సెక్షన్ ఆఫ్ ద హై డెన్సిటీ ఢిల్లీ ముంబై కారిడార్. ఇండియన్ రైల్వేస్ కవచ్ 4.0 అనే ఒక సేఫ్టీ సిస్టమ్ని ఢిల్లీ ముంబై కారిడార్ దగ్గర మధురా కోట సెక్షన్లో స్టార్ట్ చేసింది. అయితే ఈ అనౌన్స్మెంట్ యూనియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు చేశారనమాట. ఇదొక సేఫ్టీ సిస్టము. దీన్ని ఉపయోగించి యాక్సిడెంట్స్ని తగ్గించడం, ట్రైన్ స్పీడ్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ అనౌన్స్మెంట్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అనౌన్స్ చేశారు. నెక్స్ట్ 6 yearsలో నేషన్ వైడ్గా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. ఈ కవచ సిస్టంలో ఆల్రెడీ 30,000 పీపుల్ ట్రైనింగ్ అయ్యారనమాట.
Garden Rich Shipbuilders and Engineers Kolkata delivered Himagiri to the Indian Navy on July 31st. Garden Rich Shipbuilders and Engineers వాళ్ళు ఇండియన్ నేవీకి హిమగిరి అనే షిప్ ని డెలివర్ చేశారు. హిమగిరి అనేది ప్రాజెక్ట్ 17A కింద థర్డ్ నీలగిరి క్లాస్ షిప్ అన్నమాట. డాక్టర్ మయాంక్ శర్మ హ్యాస్ అఫీషియల్లీ అజ్యూమ్డ్ ద ఆఫీస్ ఆఫ్ ద ఫినాన్షియల్ అడ్వైజర్ డిఫెన్స్ సర్వీసెస్ ఆన్ ఆగస్ట్ 1st 2025. డిఫెన్స్ సర్వీసెస్ ఫినాన్షియల్ అడ్వైజర్ గా డాక్టర్ మయాంక్ శర్మ గారు అపాయింట్ అయ్యారు. ఈయన ఆగస్ట్ 1st చార్జ్ తీసుకున్నారు. Vice Admiral Sanjay Vastayan assumed charge as the 47th Vice Chief of the Naval Staff on August 1st 2025. Vice Admiral Sanjay Vastayan గారు 47th Vice Chief of the Naval Staff కి అపాయింట్ అయ్యారు. ఈయన ఆగస్ట్ 1st నుంచి చార్జెస్ తీసుకున్నారు. ఓకే ఎవ్రీవన్, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ సెషన్.